ఒక మాట చదువుకుందాం బైబిల్లో నుంచి, బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము, మనందరికీ తెలిసిన మాట. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనాన్ని ఎవరైనా చదవండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5, 6 వచనాలు ఎవరైనా ఒకరు తీసి చదవండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును, దాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. సరిపోవట్లేదు, కొంచెం నా వాయిస్ గట్టిగా లేదు. బాగానే ఉందా మీకు? నాకు వినపడట్లేదు. థ్యాంక్ యూ. కొంచెం షార్ప్ పెట్టు, బేస్ కావాల్సినంత ఉంది నాకు. షార్ప్ కొంచెం పెట్టు. థ్యాంక్ యూ. హల్లెలూయా. థ్యాంక్ యూ. యేసు ప్రభు పుట్టక ముందే కొన్ని సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ప్రవచిస్తున్న ప్రవచనం ఇది. ఆయన అంటున్న మాట ఏంటంటే, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యేసు ప్రభు వారు ఎలాగ పుడతాడు, ఏ వంశంలో పుడతాడు, ఎవరి ద్వారా జన్మిస్తాడు, ఏ ప్రాంతంలో జన్మిస్తాడు, అన్నీ ఆయన భూమి మీదకి రాకముందే డిసైడ్ చేసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఆయన ఎక్కడ పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఏ ప్రదేశంలో పుట్టాలి, ఏ సమయంలో పుట్టాలి, అవన్నీ ముందే ఆయన డిసైడ్ చేసుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయనను గురించి ప్రవక్త ప్రవచిస్తున్న మాట ఏంటంటే, యెషయి మొద్దు నుండి ఏమొస్తుందంట? చిగురు వస్తుంది. మొద్దు అంటే చెట్టు బాగానే ఉండి దాన్ని నరికివేసిన తర్వాత మిగిలేదే మొద్దు కదా. అది ఆ మొద్దు మరలా చిగురిస్తుందట. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ దేవుని వదిలేసి వెళ్ళిపోయారో, ఎక్కడ దేవునికి దూరం అయిపోయారో, భక్తిలో నుండి తొలగిపోయారో, విశ్వాసంలో నుండి తొలగిపోయారో, పరిశుద్ధత నుంచి తొలగిపోయారో, దేవునికి ఎక్కడైతే వాళ్ళు దూరం అయ్యారో, మళ్ళీ కొన్ని రోజులకి వారిని నేను సమకూరుస్తాను, వాళ్ళు నడకబడ్డారు, వారిని మరలా నేను చిగురింప చేస్తానని కొన్ని సంవత్సరాల క్రితమే తన దాసుల ద్వారా దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. యెషయి ఈయన దావీదు యొక్క తండ్రి. యేసుక్రీస్తు వంశవాళి చూస్తే యేసుక్రీస్తుని ఏమంటారు? దావీదు కుమారుడు. దావీదు ఎవరి కుమారుడు? యెషయికి కుమారుడు. అంటే ఆ వంశంలో నుండి దేవుడు వస్తాడని ముందే చెప్పాడు. ఈరోజు నేను చెప్పబోయే మాట ఏంటంటే, ఎవరైతే వాళ్ళ జీవితంలో ఎదుగుదల లేదో, గ్రోతింగ్ లేదో, లేదా అయిపోయింది అనుకున్నారో, హోప్స్ లేకుండా ఉన్నారో, వాళ్ళ జీవితంలో ఇక అయిపోయింది, నేను మరలా తిరిగి మునుపటిలా ఉండలేను, మునుపటిలా నా జీవితం బాగా ఉండలేదు అని ఎవరైతే నిరాశ నిస్పృహలో ఉన్నారో, వారి గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. ఆల్రెడీ ప్రవచనం నెరవేర్చబడింది. ఈరోజు మనం ఆత్మీయంగా తీసుకోవాల్సిన అంశం ఏంటంటే, నువ్వు దేవుని నమ్మి కూడా, దేవునిలో ఉండి కూడా, నా జీవితం ఇక ఇంతే, నా జీవితం అయిపోయింది, నేను ఇంతకన్నా ఇక పై స్థాయికి వెళ్ళలేను, ఇంతకన్నా నేను ఉన్నతంగా భక్తి చేయలేను, లేదా ఇంతకన్నా ఎక్కువగా నేను ఎదగలేను అనే స్థాయిలో నువ్వు ఉంటే, ఎక్కడ నీ భక్తి జీవితం నరకబడిందో, ఎక్కడ నీ యొక్క ఆత్మీయ స్థితి ఆగిపోయిందో, ఎక్కడ నేను ఇక డన్, నేను ఇంతకన్నా ఇక చేయలేను, నా శక్తి లేదు, నాకు బలము లేదు, నాకు జ్ఞానము లేదని నువ్వు ఆగిపోయావో, ఈరోజు యూత్ క్రిస్మస్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, మరలా నిన్ను చిగురింప చేయడానికి యేసుప్రభు ఈ భూమి మీద పుట్టాడు. హల్లెలూయా. అక్కడ ఆయన అంటున్నాడు, దాని వేరు, వాని వేరు అనగా నజరేయుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయనే వేరుగా ఉండి, ఏ వ్యక్తి అయితే మోడుబారిపోయిందో, ఏ వ్యక్తి అయితే వాళ్ళ జీవితంలో ఇక ఇంతే అని ఆగిపోయారో, లేదా వాళ్ళ సమస్య కానీ, వాళ్ళ బిజినెస్ కానీ, వాళ్ళ యొక్క ఏది తీసుకున్నా ఇంతే అని ఆగిపోయారో, మరలా దేవుడు అంటున్నాడు, పైన చిగురు ఇస్తాను, కానీ వేరులో కూడా నేను మరలా చిగురు ఇస్తాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఓ చెట్టు బలంగా పైకి ఎదగాలి అంటే దాని వేర్లు కూడా స్ట్రాంగ్గా ఉండాలి కదా. వర్షం రాగానే పిచ్చిగడ్డి అంతా త్వరగా పెరిగేస్తుంది. అది చాలా ఒక నెల లోపలనే మనంత అయిపోతుంది. ఏంటది? గడ్డి అంతా అది పిచ్చిగడ్డి. అదే ఒరిజినల్ చెట్లు ఉన్నాయి కదా, ఈ మామిడి చెట్టు కానీ లేదా ఫల వృక్షాలు ఏదైనా తీసుకోండి, దాని గ్రోతింగ్ ఎలా ఉంటుంది? స్లోగా ఉంటుంది. అది పైకి ఎదిగేదానికన్నా ముందు మొదట దాని వేరు భూమిలో ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది, బలపరుచుకుంటుంది, భూమి పొరల్లోనికి వెళ్ళిపోతుంది. దేవుడు వచ్చింది ఏంటంటే, పైన చిగురిస్తాను, మీ ఆత్మీయ జీవితంలో ఎక్కడైతే మీరు ఎదగలేకుండా
బండ ఉందో లేదా రాళ్ళు ఉన్నాయో, మీరు ఏ స్థలములో నాటబడ్డారో దాన్ని కూడా ఆయన చిగురింపజేస్తే దేవుడు ఆయన. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. కొంచెం హ్యాపీగా ఉండండి, మరి అంత సీరియస్గా చూస్తున్నా. నా లాంగ్వేజ్ ఏమన్నా అర్థం ఇట్లా కావట్లేదా? ఓకేనా? నేను కరెక్టే చెప్తున్నానా? నన్ను ఎట్లా చూస్తున్నారంటే ఈరోజు పట్టుకొచ్చిన కొత్తని చూసినట్టు చూస్తున్నారు. కొంచెం ఇట్లా ఉండాలి, కొంచెం వాతావరణం ఫ్రీగా ఉండాలి. తప్పు చెప్తే మళ్ళీ పిలిచి మందలించండి, దానికి ఏం ప్రాబ్లం లేదు. దేవుడు పైన చిగురే కాదు, వేరులను కూడా అంకురము చిగురించి ఫలించేటట్టుగా, అంటే భూమి పొర లోతులోనికి వెళ్ళి ఆ చెట్టును నిలిపే ప్రయత్నం దేవుడు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. వేరును మనం గమనిస్తే వేరుకు లోపల లైట్ ఉంటుందా? మంచి వసతులు ఉంటాయా? ఎవరైనా హోల్ చేసి, ఈ బ్రదర్ హోల్ చేసి ఆ రూట్ ఇట్లా పోవాలి అని దానికి ఎవరైనా డైరెక్షన్ ఇస్తుంటారా? మనం చెట్టు నాటి నీళ్ళు పోసి ఏదైనా ఎరువులేసి వదిలేస్తాం. హల్లెలూయా. భూమి లోపల గట్టిగా ఉంటుందా లేదంటే మెత్తగా ఉంటుందా? మన జున్నులాగా ఉంటుందా? మన బ్రెడ్ లాగా చాలా మెత్తగా ఉంటుందా? చాలా స్ట్రాంగ్ ఉంటుంది కదా. మనం ఏముంటాం తెలుసా? బ్రదర్ మాకున్న కష్టాలు ఎవరికి లేవు తెలుసా? యూనో ఇక అబ్బో, ఇక నేను ఏ మార్గం గుండా వెళ్తున్నానో మీకు తెలుసా? ఓ దేవుడా, హల్లెలూయా, స్తోత్రం. నాకున్న బాధలు ఇంకెవరికి లేవు బ్రదర్. వెరీ గుడ్. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, ఒక్కటే ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఎవరు అసలు అందరు ఒకటే సమస్య. కొన్ని ఏరంతా చదివి ఒక్క సబ్జెక్ట్ బ్యాక్ లాగా ఉండి ఉంటుంది. దానికే ఇక అసలు నువ్వు అన్నం తినకుండా, మంచినీళ్ళు తాగకుండా, అవసరమైతే అక్కడికి వెళ్ళి ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళి ఏదైనా తాగాలని అనుకుంటాం. హల్లెలూయా. వేరుకి ఎవరు దానికి మార్గం చూపించారు? ఈ మార్గం గుండా వెళ్ళి, ఈ మార్గం గుండా వెళ్ళి, ఈ మార్గం గుండా వెళ్ళని అదే భూమిని చీల్చుకొని లోపలికి వెళ్తుంది. హల్లెలూయా. యేసు ప్రభు కూడా తన సువార్తలో చెప్పిన మాట, మీరు క్రీస్తులో వేరు పారి ఉండండి. వేర్లు ఎవరైనా గుర్తిస్తారా? మనకు ఫ్లవర్ ఇచ్చే చెట్టు కానీ, ఫ్రూట్స్ ఇచ్చే చెట్లు కానీ, మనం ఫ్రూట్స్ని చూసి మెచ్చుకుంటాము, కానీ వేర్లు బాగున్నాయి, అబ్బా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయని ఎవరైనా మెచ్చుకుంటారా? ఎప్పుడైనా మెచ్చుకున్నారా మీరు వేర్లని? ఆ రూట్స్ అంటారా ఇంగ్లీష్లో? హల్లెలూయా. మన రూట్ ఆయన అయి ఉన్నాడు. నేను అది చెప్పడానికి ఈ తిప్పలంతా పడుతున్నా. హల్లెలూయా. ఆయన మనకు రూట్ ఉంటే మన లోపల ఆయన పాతుకొని పోయి ఉన్నాడు అనుకో, పైకి మనకు ఎన్ని ఆలోచనలు వచ్చినా ఆయన దాన్ని కాదంటాడు. ఇప్పుడు చెట్టు బ్రతకాలంటే వేర్లే నీళ్లు తీసుకోవాలి, లవణాలు తీసుకోవాలి, పోషణ సంబంధించింది ప్రతిదీ వేర్లు తీసుకుంటాయా లేదంటే లీవ్స్ ఆకులు తీసుకుంటాయా? మీరు మాట్లాడితే నాకు తొందర అయిపోతుంది. గోకారం పోవాలి, దగ్గర లేదు. గుట్టల రాజ్యం. హల్లెలూయా. ఆ ఊర్లో సేవ చేసినప్పుడు నేను ఒక్కోసారి నవ్వుకుంటాను. నేను మా పాస్టమ్మ బాప్తిసం ఇచ్చి యోహాను ఎలాగ కొండలో కేకలేసాడో సేమ్ పరిచర్య. హల్లెలూయా, స్తోత్రం. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. హల్లెలూయా. మీరు కొంచెం మాట్లాడవచ్చు. ఆయన మన వేరుగా ఆయన ఉండి నీ మార్గాన్ని సరళము చేస్తాడు. నువ్వు పచ్చగా ఎంత ఫలిస్తున్నావో, ఎంత ఎదుగుతున్నావో, ఎంతమంది నిన్ను చూసి ఈ చెట్టుకున్న ఫలాలు, ఈ చెట్టుకున్న ఆ పుష్పాలు ఎంత అందంగా ఉన్నాయి, ఎంత బాగుంది అని, దీనికి అంతటికీ కారణం ఏంటంటే లోపల వేర్లు ప్రయాసపడుతున్నాయి, నిరంతరం వర్క్ చేస్తున్నాయి ఈ ఫలాల కొరకి, ఈ ట్రీ బ్రతికి ఉండడానికి. కానీ వేర్లకేమీ గుర్తింపు లేదు. అక్కడ ఏమన్నా భూమి లోపల లైటింగ్ ఉందా? ఇట్లా ఇంత మంచి బ్రైట్నెస్ ఉందా? చీకటి. హల్లెలూయా. అయినా కూడా ఈ ఫలాలకి, ఈ పువ్వులకి, ఈ యొక్క ఆకులకు వచ్చే ఘనత వేర్లకు లేదు. అట్లానే అది అలిగి నేను రాను, మీ చర్చికి రాను అనలేదు. హల్లెలూయా. అది అలిగితే చెట్టు చచ్చిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాంగోస్ బాగున్నాయని మనం పొగిడినామనుకో, వేర్లు కూడా లోపల ఉండి ఆ ఘనత అంతా నాదే, నేను మంచి మంచి లవణాలు తీసుకొని నీకు ఇస్తున్నా కాబట్టి ఇంత స్వీట్గా ఉంది అని అంటది. మన జీవితము స్వీట్గా ఉండాలంటే మన రూట్ ఏదైతే యేసులో స్థిరంగా ఉంటుందో, ఆయనలో పరిశుద్ధమైన ఆలోచనలు పైకి వస్తాయో, విధేయత పైకి వస్తుందో, మనలో నమ్మకత్వము పైకి వస్తూ ఉందో, దాన్ని బట్టి నువ్వు పొగడబడతావు. హల్లెలూయా. మీకు అర్థమైతే స్తోత్రం చెప్పొచ్చు, అర్థం కాకపోతే కూడా చెప్పొచ్చు, ఆపేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు మన లోపల వచ్చే తలంపులు, ఆలోచనలు అన్నీ చెడ్డవే. మనం ఎప్పటికీ మంచివారము కాదు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన వాని యొక్క వేరు చిగురింపజేస్తాడు. ఏ వ్యక్తి యేసుని కోరుకుంటాడో, ఏ వ్యక్తి యేసు మాకు కావాలి అంటాడో, ఆయన నా కొరకు జన్మించాడని ఎవరు యాక్సెప్ట్ చేస్తారో వారి లోపల ఆయన ఉంటాడు. హల్లెలూయా.
అందుకే నీవు ఈ క్రీస్తు యేసే నీ వేరుగా ఉన్నాడని పైకి ఉంటున్నా, నీకు ఎంత ఘనత వచ్చినా, ఎంత నీకు ఉన్నత స్థాయి వచ్చినా, నీవెప్పుడు కూడా నీవు గణపరుచుకోవడానికి వీల్లేదు. ఇక తుఫాన్ వచ్చినా, సుడిగుండాలు వచ్చినా, ఏది వచ్చినా కూడా ఆ చెట్టు పడిపోవట్లేదంటే భూమి లోపల దాని వేర్లు అంత స్ట్రాంగ్గా ఉన్నాయని అర్థం. అదే పిచ్చిగడ్డి ఒక నెల లోపల పెరుగుతుంది కదా, దాని పువ్వులు కానీ మంచిగా గ్రీన్గా ఉంటుంది. ఒక మంచి గాలి రాగానే పడుకుని పోతుంది. ఏమైంది బ్రదర్ చర్చికి వస్తలేవంటే, నాకు చాలా పెద్ద సమస్య వచ్చింది బ్రదర్. హల్లెలూయా. ఏమైందమ్మా అప్పుడే పడుకున్నా. నా వల్ల కాదు బ్రదర్, ఈ మినిస్ట్రీ నేను చేయలేను, నా వల్ల కాదు. హల్లెలూయా. అదే చెట్టు మెల్లగా ఎదుగుతూ ఉంటుంది. మొదట దాన్ని వేర్లన్నీ కూడా స్థిరపరుచుకుంటాయి. దానికి తగిన వసతులు ఏమి ఉండవు అక్కడ, తగినంత కంఫర్ట్ ఏమి ఉండదు అక్కడ. అయినా కూడా ఏ యజమానుడైతే దాన్ని నాటాడో ఆ యజమానునికి తన ద్వారా ఫలాలు ఇవ్వాలని ఆ వేర్లు నిరంతరము శ్రమిస్తూనే ఉంటాయి. హల్లెలూయా. క్రీస్తు కూడా మనకు అలాగే ఉన్నాడు. మనల్ని ఆయన పిలుచుకున్నాడు, ఎన్నుకున్నాడు. మనల్ని ఆయన లోకానికి చూపించాలని. వీళ్ళు పరిశుద్ధులు, యథార్థవంతులు, న్యాయవంతులు, నీతివంతులు, వీళ్ళు దేవుని పిల్లలు అని ఆయన మనల్ని చూపించడానికి మనకు టాలెంట్లు ఇచ్చి, మనకు వరాలు ఇచ్చి, మనకు ఫలాలు ఇచ్చి, మనల్ని నిలబెట్టే ప్రయాసం అంతా కూడా మనలో క్రీస్తు పడుతున్నాడు. హల్లెలూయా. ఎవరైనా వచ్చి బ్రదర్ భలే వాయిస్తున్నావు అంటే, మరి ఏమనుకున్నావు, మరి నా టాలెంట్ ఎంత ఉంది అనుకున్నావు? ఓహో వెరీ గుడ్. పాస్టర్ గారు అబ్బా భలే వాక్యం చెప్తున్నావు. ఓహో నేను ఇక మునగచెట్టు ఎక్కుతాను. హల్లెలూయా. అతిశయించడానికి ఏమీ లేదని పౌలే అన్నాడు. హల్లెలూయా. చెట్టుని వేర్లు భరిస్తాయా, లేదంటే ఇంకేదన్నా భరిస్తుందా? ఒక చెట్టును వేర్లేనా? మనల్ని ఎవరు భరిస్తున్నారు? చిన్న చిన్న అబద్ధాలు అన్నప్పుడు చర్చికి రాకుండా ఆళ్ళ మీద వీళ్ళ మీద యేసుప్రభు భరిస్తున్నాడా? సాంసన్ పాస్టర్ భరిస్తున్నాడా? యానీ పాస్టర్ అమ్మగారా? ఇంకెవరమ్మా? యేసయ్యనే భరిస్తున్నాడా? హల్లెలూయా. మనల్ని ఆయన భరిస్తున్నాడా, మనమే ఆయనను భరిస్తున్నాం? చాలామంది ఇలాగనే సాక్ష్యం, మేమండి చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాం. సో వాట్? నువ్వేమన్నా ప్రాణం పెట్టావా? నువ్వేమన్నా మహిమను వదిలేసి వచ్చావా? మీరేమో మళ్ళీ హట్ అయ్యి మళ్ళీ ఎప్పుడన్నా నన్ను కనబడితే ప్రైజ్లాట్ చెప్పకుండా మనతో ఉండకండి. నాకెందుకో పెద్ద చిరాకు అనిపిస్తుంది. సో వాట్? నువ్వు పెద్ద చేసింది ఏముంది దాంట్లో? కొంతమంది సాక్ష్యం చెప్పంటే 3-4 గంటలు ఆనానే తిరుగుతుంటారు. నేను ఎత్తిన కుండ పెట్టుకున్నా, కింద గడ్డం పెట్టుకున్నా. ఎవడికి కావాలి అసలు సాక్ష్యం అంటే? సాక్ష్యం అంటే నువ్వు యేసుప్రభు నమ్మకం ఉంది ఏంటి, నువ్వు ఎలా యేసుప్రభు దగ్గరికి వచ్చావు, వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఈ 3 ఉండాలి సాక్ష్యంలో. అంతేగాని ఇక అందరూ మొత్తం అది చెప్పేసి నేను పలానా దగ్గరికి పోయి యేసుప్రభు నమ్ముకున్నా, ఇంక అంతే అండి. మరి నమ్ముకున్న తర్వాత ఏమైనావు? హల్లెలూయా. మా అమ్మ నన్ను చూసి ఒరే నువ్వు ఎందుకు పుట్టావురా, నువ్వు సస్తే బాగుంటారు అన్నది. ఇప్పుడు అంటది మా అబ్బే, మా కన్నే, మా తండ్రే, నాన్న నువ్వు ఎంత బాగా చెప్తావు నాన్న. అప్పుడు సావమన్నది మా అమ్మనే, ఆ సారమ్మనే. హల్లెలూయా. నన్ను భరించలేక హైదరాబాద్ పంపించింది మా అమ్మనే. మా అందమ్మ ఎవరు కాదు, మా అమ్మనే. ఇంకో మాట చదువుదాం. ఇర్మియా 23:5-6 వచనాలు స్పీడ్గా చదవండి. ఆల్రెడీ టైం. యెహోవా ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనును. కార్యము జరిగించుచు భూమి మీద నీతి న్యాయములను జరిగించును. భూమి మీద నీతి న్యాయము జరిగించడానికి యేసుప్రభు జన్మించాడు. చదువు తల్లి. అతని దినములలో యూదా రక్షణ నొందును. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. యేసు ప్రభువుకు పెట్టబడిన పేరేంటంటే యెహోవా మనకు నీతి, ది లార్డ్ అవర్ రైచియస్నెస్. హల్లెలూయా. దేవుడే మనకు నీతిగా ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన నీతి మురికి గుడ్డలుగా ఉంది. మనం ఎంత జీవించినా, ఎంత బాగా భక్తి చేసినా మన నీతి దేవునికి పనికి రావట్లేదు. ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఆయన నీతి మనకివ్వడానికి. ది లార్డ్ అవర్ రైచియస్నెస్. రైచియస్నెస్ అంటే ఏంటి? దేవునితో సమానంగా ఉండే అధికారం. రైట్ స్టాండ్ విత్ గాడ్.
దేవునితో సమానంగా నిలబెట్టుకునే అధికారం. ఇప్పుడు ఎమ్మెల్యేతో మనల్ని సమానంగా నిలబెడతారా ఎవరైనా? మనం ఓటేసామండి, ముఖ్యమంత్రితో నిలబెడతారా? ఇప్పుడు మహబూబ్ నగర్ నుంచి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గుండెలు కొట్టుకుంటాడు, ఆయన దీవించబడును కాక. హల్లెలూయా. ఏ రోజైనా ఆయన పక్కన నాకు సింహాసనం వేస్తాడా? ఇంకెవరికైనా వేస్తాడా? వేయడు. కానీ దేవుడు వచ్చింది ఏంటంటే ఆయన నీతి మనకివ్వడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. మనం ఎప్పటికీ నీతిమంతులము కాలేము, ఎప్పటికీ దేవుడు కోరిన పరిశుద్ధులుగా మనం కాలేము. ఆయన పేరేమని పెట్టుకున్నాడు అంటే ఇమ్మానుయేలుని పెట్టుకున్నాడు, యేసు అని పెట్టుకున్నాడు. తర్వాత ఇక్కడ అంటున్నాడు యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. ఇప్పుడు మన నీతి మనం చేయడం వల్ల వచ్చిందా, మనం యేసుని విశ్వసించడం వల్ల వచ్చిందా? నాకైతే అంత సీన్ లేదు, తెలుగులో చెప్పాలంటే నాకైతే లేదు, ఇప్పటికీ లేదు. ఆయన నీతే మనకు వచ్చింది. ఎవరైతే ఆయన కుమారు యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని కుమారులనే అధికారము. ఇప్పుడు యేసును పరమ తండ్రి ఎంత ప్రేమించాడో, నీవు ఆయనను యాక్సెప్ట్ చేసినందుకు, నీవు యేసు ప్రభు దగ్గరికి వచ్చినందుకు నిన్ను అంతే ఆయన ఇష్టపడుతున్నాడు. మీకు ఎవరికి నచ్చినట్టుంది? నాకైతే బాగా నచ్చింది. మీకు అర్థం కాలేదా? హల్లెలూయా. యేసు వచ్చింది ఎందుకంటే ఆయన దేవునికి ఉన్న నీతి మనకిచ్చి మనల్ని దేవుని ఎదుట నిలబెట్టడానికి. అంతేగాని హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని ఉన్న కేకులని మనమే తినేసి మళ్ళీ ఎవరికన్నా కేక్ రాకపోతే నా చర్చికి పోతే ఏముందిలే, నా కేక్ వేయలేదు, నిన్న అంత లేట్గా పడతామని అన్న సామ్సన్ అన్న ఆ బ్రదర్ వాళ్ళు నాకు పంచలేదు, ఆ బ్రదర్ నా టీంలో నుంచి తీసేయి. ఆయనను తీసేసి ఈయనను తీసేసి ఈవెన్ తీసేస్తే చర్చిలు ఎవరు మిగులుతారు? మా బాధ ఎవరికి చెప్పాలి? కంప్లైంట్లు మామూలుగా రా, సుప్రీంకోర్టు కూడా అని పో. హల్లెలూయా. మీకు అర్థమైతే అదే 10,000 నాకు. మీకు అర్థమైంది? వాళ్ళని తీసేయడానికి వీళ్ళని తీసేయడానికి కాదు, మనకు ఆయన నీతిగా ఉండడానికి వచ్చాడు. హల్లెలూయా. తర్వాత ఆయన ఎక్కడ పుట్టాడో మనకు తెలుసు కదా, యూదా బెత్లెహేములో పుట్టాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే యూదా బెత్లెహేమా నీవు ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. అసలు అదో చిన్న పల్లెటూరు, చిన్న ఒక విలేజ్. యేసు ప్రభు ఎప్పుడైతే అక్కడ జన్మించాడో ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చూడడానికి పోతున్నారు. హల్లెలూయా. నేను ఒక మాట చెప్పనా, ఆ ఊర్లో పుడితేనే చూడడానికి పోతే మన లోపల యేసు ప్రభు పుడితే ఎంతమంది వస్తారో మనం చూడడానికి. అరే ఈ తాగుపోతాడు ఎట్ట మారాడు, ఈ గయ్యాలామె ఎట్ట మారింది, ఆ ఖాళీలో ఈమె లేకపోతే బాగుండు, కాల్ చేస్తే బాగుండు అనుకున్నాం. సామ్సన్ పాస్టర్ గారు అంటే అలా చర్చి పోయింది, మారింది. స్తోత్రం పాస్టర్ గారు మీకు వదలరు. ఎందుకు? అప్పుడు మనల్ని చూడడానికి వస్తారు. లాజరు చనిపోయి తిరిగి బ్రతికిన తర్వాత వచ్చారా లేదా? మరి నీవు నీ గత జీవితంలో చనిపోయి యేసులో మళ్ళీ జన్మిస్తే నిన్ను కూడా అలాగే చూడడానికి వస్తారు కదా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన అంటున్నాడు యూదా బెత్లెహేమా నీవెంత మాత్రం అల్పమైన దానవు కాదు. చాలాసార్లు మనం కృంగిపోతాం, మనకు టాలెంట్ లేదని, మనం అలాగే లేమని, లేదా ఇలా సక్సెస్ రాలేదని, లేదా నువ్వు అనుకున్నది జరగలేదని ఎన్నోసార్లు కృంగిపోతాము. ఎన్నోసార్లు నాకు ఒక మంచి ఐడెంటిటీ లేదు, నాకు ఒక గుర్తింపు లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు నిన్నెవరు పట్టించుకోవాలి నాకు అర్థం కాదు. హల్లెలూయా. నిన్ను ఎవరు పట్టించుకోవాలా? దేని కొరకు భూమి మీద పుట్టావు నీ? హల్లెలూయా. నువ్వు పోనీ ఎవరిని పట్టించుకున్నావని నిన్ను పట్టించుకోవాలి. వాళ్ళు వచ్చి ఊరికే అలిగిపోతుంటారు. అదేందో బాధ అర్థమై సావాలి. హల్లెలూయా. ఎక్కడ ఐడెంటిటీ లేదో వారి లోపల యేసు జన్మిస్తే బెత్లెహేములో సందడి, పశులపాకలో సందడి, తెలుసు సువార్త సంఘంలో సందడి, గోకారంలో సందడి. అసలు సందడి నాకు లేదు. హల్లెలూయా. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే ఇలాంటి క్రిస్టమస్లు వస్తాయి పోతాయి. ఆయన భూమి మీద జన్మించాడు, బెత్లెహేములోనే జన్మించాడు. నా క్వశ్చన్ ఏంటంటే నీలో ఆయన జన్మించాడా? ఆ సందడి నీలో ఉందా? ఆ సంతోషము నీలో ఉందా? అది కావాలి. మనలో ఆయన జన్మిస్తే మన జీవితమే మారిపోతుంది. మరియమ్మ బైబిల్లో చూస్తే చాలా బీదరాల ధనవంతుల కుటుంబమా మరియమ్మది? నేను ముగిస్తాను సార్, ఏమనుకోకండి. బీదరాలని మీరు ఎట్లా చెప్తారు? ఏమైనా ఎవిడెన్స్ ఉందా బైబిల్లో? అమ్మా పాట పాడారా? మీరు చెప్పకపోతే నాకు సిలివేస్తారు తల్లి. తొందరగా చెప్పు, నేనే చెప్తాను, నీకు ఆ బాధ ఎందుకు? ఆమె యేసు ప్రభు పుట్టిన తర్వాత మందిరానికి వెళ్ళేటప్పుడు
పావురాలు గువ్వల జత తీసుకొని వెళ్ళింది. ధనవంతులైతే ఎద్దును బాగున్న వాటిని కాస్ట్ పెట్టుకొని తీసుకొని వెళ్తారు. బీద వాళ్ళైతే అవి ఇవ్వలేని వాళ్ళు, మేకను కొనలేని, ఆ గొర్రెను కొనలేని, లేదా ఎద్దును దూడను కొనలేని వాళ్ళు కనీసం పావురమైనా గువ్వలైనా తీసుకొని వెళ్ళాలి. ఆమె మీరు యేసుప్రభు పుట్టినప్పుడు చూడండి, మందిరానికి వెళ్ళినప్పుడు 8వ దినమున గువ్వల జత తీసుకొని వెళ్ళినట్టుగా ఉంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఆమె బీదరాలే. అట్లన్నీ మీరందరూ బీదోలు కావాలన్న బాధ కాదు. నేను చెప్పే సువార్త ఏంటంటే, యేసుప్రభు పుట్టాడు కదా, ఆమె ఒళ్ళో పెట్టుకొని కూర్చుంది కదా. కొన్ని రోజులకి జ్ఞానులు వచ్చారు వాళ్ళ దగ్గరికి. జ్ఞానులు వచ్చి వాళ్ళు ఏమేమి తీసుకొని వచ్చారు? వచ్చేటప్పుడు బంగారం, సాంబ్రాణి, బోలం, ఇవన్నీ ఎవరికి ఇచ్చారు? యేసుప్రభుకి ఇచ్చి సాగిలపడ్డారు. ఇప్పుడు అంత బీదవాళ్ళుగా ఉన్న ఈ మరియమ్మ, యేసేపు ఆ బంగారము విలువైనవన్నీ కూడా ఇవ్వగానే వీళ్ళు కొంచెం సెటిల్ అయ్యారా లేదా? అయ్యో మీరు మరింత ఘోరంగా ఉన్నారు. మాకు కూడా ఏమన్నా బంగారం ఇస్తే బాగుండు అన్నట్టున్నారు. బంగారం లాంటి యేసుప్రభు ఉన్నాడు, మీకెందుకు బంగారం? హల్లెలూయా. నేనేమంటానంటే, మరియమ్మ ఒళ్ళో పెట్టుకుంటేనే అంత ధనవంతురాలైతే, అంత దీవించబడితే, ఇప్పటికీ ఆమె పేరు మీద గుళ్ళు గోపురాలు కడితే, నువ్వు గుండెలో పెట్టుకున్నావు, నీవెంత గొప్ప భాగ్యవంతురాలు కావాలి, ధనవంతురాలు కావాలి. అది నేను చెప్పే బాధ. ఉలుకు పలుకు లేదు, చలి పట్టిందా ఇది మీకు? హల్లెలూయా. ఆమె ఒళ్ళో పెట్టుకుంటేనే దీవించబడింది. ఆయనకి ఎంత ఘనత ఇచ్చారో, తల్లిదండ్రులకు అంత ఘనత ఇచ్చారు. ఆయనను గుండెలో పెట్టుకొని మోస్తున్నాం సార్, మనకెంత విలువ ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకే నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన ఉద్దేశం ఏమైందో నాకు తెలియదు, కానీ ఆయనే నీ వేరై ఉండాలి, ఆయనే నీ నీతై ఉండాలి. ఆయన నీకు విలువలేని నీకు విలువిస్తున్నాడు. నేను ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. సారీ, టైం అయిపోయింది. ఆ 21వ వచనంలో, మత్తయి సువార్త ఇందాక మనం చదివాము కదా, 21వ వచనంలో ఆయన తన ప్రజల పాపములను ఆయనే విడిపించునా రక్షించును గనుక. వెరీ గుడ్. ఇక్కడ తన ప్రజలు అంటే దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఆయన ప్రజలే కదా. ఆయన తిరిగి జన్మించిన వాళ్ళందరూ, యేసు మాకు దేవుడుగా కావాలని చెప్పిన ప్రతి వాళ్ళు ఆయన ప్రజలే కదా. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, యేసు ప్రభు నిజంగా దేవుడైతే మాకున్నవి కూడా తీసేయమనండి చెప్తారు బయట ఉండి. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట క్లియర్గా ఏంటంటే, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడా, మనం ఏమైనా చేయాలనా? హల్లెలూయా. ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత అదంతా టెస్టులు కానీ, స్కానింగ్లు కానీ, నీకు జరిగే ట్రీట్మెంట్ కానీ వాళ్ళే చేస్తారా? నువ్వు కూడా సగం చేసుకుంటావా? నువ్వు సగం చేసుకుంటే ప్రాణం సగంలో పోతుంది. హల్లెలూయా. వాళ్ళు ఇంకా హాస్పిటల్ అడ్మిట్ అయితే అదేందో సార్ మా పేషెంట్ అంటారు. మనల్ని ఎవరో కన్నారు, ఎవరినో పెంచారు, మనల్ని ఇంత వాళ్ళని చేస్తే వాళ్ళు అంటారు మా పేషెంట్. హల్లెలూయా. నేనంటాను, నువ్వు యేసు దేవుడని ఒప్పుకుంటే నువ్వు ఆయన ప్రజలవైపోతావు. నువ్వు ఎలాంటి దుష్టత్వంలో ఉన్నా, భ్రష్టత్వంలో ఉన్నా, ఎలాంటి ఫెయిల్యూర్ లైఫ్ కలిగి ఉన్నా, ఎలాంటి జీవితం అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఆయన నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. అక్కడ ఏంటంటే, తన ప్రజలు కావలసింది మన బాధ్యత. నువ్వు బయట ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గేట్ లోపలికి వస్తే, అయ్యా కనీసం అది ఇస్తారు కదా, ఏంటది కేక్ ఇస్తారు కదా సార్. గేట్ అవతల ఉండి, ఆ గల్లీలో పక్క గల్లీలో ఉండి, తాత మంచోడు కాదు, కేక్ ఇవ్వలేదు, కేక్ ఇవ్వలేదు. గేట్ లోపలికి రాని కేక్ కాదు అన్న కూడా పెట్టి పంపిస్తాను. నా భాష అర్థమైందా? నువ్వు పక్క గల్లీలు ఎక్కడో ఉండి, సాంసన్ పాస్టర్ వాళ్ళు పండుగ చేసుకున్నారు, మా కేక్ ఇవ్వలేదు అని ఊరంతా చెప్పుకొని తిరుగుతున్నావు. నువ్వు గేట్ లోపలికి వచ్చినవా? కొన్ని చర్చి లోపలికన్నా వచ్చినవా? కనీసం అన్నం పెట్టే టేబుల్ కాడికన్నా వచ్చినవా? ఏమన్నా దొరుకుతుండే లాస్ట్ సాంబార్ ఏదో? నువ్వు యేసుప్రభు దగ్గరికి రావా? యేసుప్రభు మీద నువ్వు భక్తి చేయవా? నువ్వు విశ్వాసంలోనికి రావా? దేవుని మీద నమ్మకం ఉంచవా? నీకు దేవుడు ఇంకేమి ఇవ్వాలి? ఏమిస్తాడు? హల్లెలూయా. మీరైతే మీ పిల్లల కొరకే అన్ని మంచి మంచివి ఇస్తారా? అంత ఊరంతా ఇస్తున్నారా? మీరు మాట్లాడితే తొందర నేను ముగిస్తాను. హల్లెలూయా. వీళ్ళు చురుకైన వాళ్ళని చెప్పారని నేను వాళ్ళనే అడుగుతున్నాను, మిమ్మల్ని మర్చిపోయినా. మీరు మళ్ళీ ఒకసారి నన్ను పిలవకుండా ఉండేరు. కనీసం గోకరాన్ని వచ్చినప్పుడన్నా ప్రైజ్లాట్ చెప్పండి. హల్లెలూయా. నీ పిల్లలకు శ్రేష్టమైనవి ఇచ్చినప్పుడు దేవుడు కూడా అదే చూస్తున్నాడు. తన దగ్గరికి వచ్చిన వారిని ఆయన వారి పాపము నుంచి, వారి దోషము నుంచి, వారి ఇరుకుల్లో నుంచి విడిపిస్తాడు. అందుకే యేసుప్రభు అన్నాడు మత్తయి సువార్తలో 11:28 సమస్త జనులారా నా ఎదుట. ఇప్పుడు మా గోకారం వాళ్ళు ఏమంటున్నారంటే, మీ దేవుడు నిజమైన దేవుడు అంటే నన్ను తాగు నుంచి ఆయనే విడిపించమను. ఇటు చర్చికి రాడు, ఇటు కూడా రాడు, పండుగ కూడా రాడు.
ఆయన కండిషన్ ఏంటి? కండిషన్ ఏంటయ్యా? తన ప్రజలుగా మార్చబడిన తర్వాత నువ్వు యాక్సెప్ట్ చేయి, ఈయన దేవుడని ఒప్పుకో, నీకు అన్నీ చేస్తాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. నేను ముగిస్తున్నాను. ఒక మాట, కళ్ళు మూసుకోండి. నేను ముగిస్తున్నాను. ఒకసారి ఆలోచన చేద్దాం, ఒక 2 నిమిషాలు. యెషయి మొద్దు నుండి చిగురు పుడుతుంది. ఎవరైతే నరకబడ్డారో, ఎవరైతే జీవితంలో గ్రోత్ ఆగిపోయిందో, ఎవరైతే అనుపబడ్డారో, ఎవరైతే వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళి సమస్తాన్ని కోల్పోయారో, వాళ్ళు మరలా చిగురిస్తారు. యేసు వాళ్ళ జీవితంలోనికి వస్తే చిగురు ఎలా ఉంటుంది అంటే ఆయనే మన వేరుగా ఉంటాడు. రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, వేరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధంగా ఉంటాయి. ఆయన మనకు కావలసిన ఆత్మీయ జీవితానికి కావలసినవన్నీ ఆయన మనలో ఉండి ఇస్తుంటాడు. ఆయనే మనల్ని స్థిరపరుస్తాడు. చాలామంది కొన్ని రోజులు దేవునితో నడిచి మళ్ళీ పడిపోతుంటారు. కానీ దేవుడు తానే మనకు వేరుగా ఉంటే ఆయన బలము చేత దేవుడు మనల్ని నిలబెడతాడు. ఆయన బలము చేత మనల్ని నిలబెడతాడు. ఆయన శక్తి చేత మనల్ని నిలబెడతాడు. ఆయన అంటున్నాడు, యెహోవా మనకు నీతి. ది లార్డ్ ఈజ్ అవర్ రైచియస్నెస్. ఆయన నీతి మనకి ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. మనం ఎప్పటికీ అంత నీతివంతులము కాలేదు. జస్ట్ విశ్వాసం ఉంచడం వల్ల, ఆయనను యాక్సెప్ట్ చేయడం వల్ల, యేసు ప్రభు నా కొరకు జన్మించాడు, పాడైన నా జీవితాన్ని మరలా తిరిగి నూతనమైన చిగురు పెట్టడానికి, పరిశుద్ధమైన చిగురు పెట్టడానికి, అనేకులకు పనికొచ్చే ఒక వృక్షం వలె నేను కావడానికి, ఫలాలిచ్చే చెట్టు వలె నేను కావడానికి మరలా మన కొరకు ఆయన పుట్టాడు. ఆయన ఎన్నిక లేని ఒక ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. ఆయన పుట్టడం వల్ల ఈరోజు ప్రపంచంలోనే ఉన్నతమైన స్థలం అయిపోయింది. అనేకులు దర్శించే స్థలం అయిపోయింది ఆ బెత్లెహేము, అయోధ్య ప్రాంతము. ఈరోజు నీలో ఆయన జన్మిస్తే నీవు కూడా అనేకులకు అలా ఉంటావు. ఒకప్పుడు జీవితము, ఇప్పుడు నువ్వు దేవుని నమ్మి నువ్వు దేవునిలో జీవిస్తున్న నీ జీవితాన్ని చూసి, నువ్వు పనిచేసే స్థలాల్లో, నీ కాలేజీలో, నీ స్కూల్లో నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. మరియమ్మ ఒక పేదరాలే, కానీ యేసు ప్రభు తన ఒళ్ళో ఉన్నగా విలువైనవి తీసుకొని వచ్చి సమర్పించారు. ఆమె తెలియకుండానే తన స్థితి, తన స్టేటస్ మారిపోయింది. మనమైతే యేసుని మన హృదయంలో పెట్టుకున్నాం. మనం ఎంతగా దీవించబడాలి, మనం ఎంతగా ఆశీర్వదించబడాలి, మనం ఎంతగా దేవునిలో గొప్పవాళ్ళము కావాలి. నేను ఒక ప్రశ్నతో ముగిస్తున్నాను. యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాడు, చాలా సంతోషం. కానీ మన కుటుంబంలో పుట్టాడా? మన బంధువుల మధ్యలో పుట్టాడా? మన స్నేహితుల మధ్యలో ఆయన పుట్టాడా? మనం పని చేస్తున్న స్థలములో ఆయన పుట్టాడా? వ్యక్తిగతంగా మన జీవితంలో ఆయన కలిగి ఉండామా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. నిజమే, ఆయన పుట్టినందుకు ఎంతో సంతోషంగా ఉన్నాం, కాదనడానికి ఏమీ లేదు. కానీ నిజమైన రక్షణానందము కలిగి మనం ముందుకు వెళ్తూ మనము సాగుదాం. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విడిపిస్తాడు, వాళ్ళ బలహీనతల నుంచి విడిపిస్తాడు, వాళ్ళ ఓటమి నుంచి విడిపిస్తాడు, వాళ్ళ చేతగాని తనము నుంచి విడిపిస్తాడు. ఎక్కడైతే వాళ్ళు గివప్ ఇచ్చారో మళ్ళీ తిరిగి రీకనెక్ట్ చేసుకునే దేవుడు అయి ఉన్నాడు. అది ఏ పరిస్థితి అయినా, అది దేని కొరకైనా. ప్రియమైన దేవుని జనాంగమా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మన వేరు నిజంగా యేసై ఉన్నాడా? ఆ పరిశుద్ధమైన వేరు ద్వారా మన జీవితం పరిశుద్ధంగా బ్రతుకుతున్నామా? రోమీయులకు రాసిన పత్రికలో చాలా క్లియర్గా దేవుడు రాస్తాడు 11వ అధ్యాయంలో, వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధమే. ఆ పరిశుద్ధ దేవుని దగ్గరికి వచ్చాం. మన భారము దేవుడు మోస్తున్నాడు. మనకి ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా మనం అతిశయించడానికి ఏమీ లేదు. ప్రార్థన చేసుకుందాం. ఆ రీతిగా ప్రార్థన చేసుకుని తల్లో ఉంచుకొని ప్రార్థనలో దయచేసి ఏకీవిజం. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, కృపగల దేవ, స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మీ నామానికి సమర్పిస్తున్నాం తండ్రి. ఎండిపోయిన జీవితాలు ప్రభా, అయ్యా మొద్దుగా ఉండి ప్రభా, అయ్యా ప్రభా అనగారిన జీవితాల్లో ప్రభా ఇక్కడ ఆగిపోయాము, ఇక్కడ కృంగిపోయాము, ఇక్కడ దిగజారిన పరిస్థితిలో ఉన్నాము తండ్రి.
ప్రభా ఎండిన ఎముకలను తిరిగి జీవింపజేసిన దేవా, అయా గొప్ప దేవా ప్రభా, ఎండిపోయిన జీవితాల్లో ప్రభా, భారభరితమైన హృదయాల్లో ప్రభా, అయా ఎడారి అనే జీవితాల్లో ప్రభా తిరిగి చిగురు పుట్టిన వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అయ్యా యెషయా బుద్ధి నుండి తిరిగి చిగురు పుట్టును, దాని వేరును ప్రభా మీరు తిరిగి ప్రభా అయ్యా ఫలింపజేస్తున్నారు. అయ్యా ఈ దినమందు ప్రభా వేరు క్రీస్తే అంటున్నారు దేవా. మా జీవితాల్లో యేసు క్రీస్తు పుట్టకయ్యా, క్రీస్తు స్వరూపంలో మేము ఎదుగుటకు ప్రభా అయ్యా ఏ పరిస్థితిలో ప్రభా ఆగిపోయామో తండ్రి, ఇక్కడ కూర్చున్న వారిలో ప్రభా అయ్యా మీరు పిలుచుకున్నారు. అయ్యా మీరు రక్షణ అనుగ్రహించినారు ప్రభా, అయ్యా మీరు పిలుపును ప్రభా ఏర్పాటును నైనా అనుగ్రహించుండగా నైనా కొనసాగలేక ఆగిపోయి ఉన్నారు, ముందుకు సాగలేక తండ్రి ఆగిపోయిన జీవితాల్లో ఉన్నారు ప్రభా. దాసు ద్వారా మొత్తం మీరు మాట్లాడినారు ప్రభా. అయ్యా మీకు ఎంతో స్తోత్రం, స్తుతి మహిమ చెల్లిస్తున్నాం. అయ్యా రాత్రికాల సమయం ఉంది ప్రభా, తిరిగి ప్రభా లేవనెత్తుటకు, తిరిగి ప్రభా అయ్యా మీలో నాటబొట్టకు, అయ్యా తిరిగి ప్రభా చిగురించుటకు, ఫలించుటకు, ఎండిన ఎముకలను తిరిగినైనా జీవింపజేయుటకు ప్రభా సమర్థులు మీరేనైనా ప్రభా. మీరే మా నీతి ప్రభా, మీరే మా నీతి ప్రభా. అయ్యా మా రక్షణ ఆనందం మీరే ప్రభా. ఇది మందు ప్రభా ఆశిస్లో ఉన్న ప్రతి ఒక్కరు మీరు లేవనెత్తండి, బలపరచండి, దీవించండి, నూతన పరచండి. అయ్యా యవనస్తుల క్రిస్మస్లో ప్రభా డిసెంబర్ మొట్టమొదటి దినమందు ప్రభా నూతన పరచమని, ఇక్కడ పడిపోయి ఉన్నారో కృంగిపోయి ఉన్నారో తిరిగి అక్కడే లేవనెత్తి ప్రభా మీరు ముందుకు నడిపించమని వేడుకొచ్చు. తమ జీవితాలు మీకు అర్పించుకొని తండ్రి గొప్ప సాక్షులుగా మీరు నడిపించమని, దాసుని ఇంకా అధికంగా మీ సేవలో వాడుకోండి. విన్న వాక్యానికి ఆత్మీయ నిరకట్టు ఫలింపజేయమని, ఏ ఒక్కరినూ ప్రభా ఉన్న స్థితిలో తిరిగి వెళ్లకుండా నూతన పరచబడటకు తండ్రి నూతన తీర్మానముతో, నూతన అభిషేకముతో, నూతన పైన ప్రభా పరివర్తనతో ప్రభా చిగురించుటకు, అయా వదిలేసిన ప్రభా కాడిని తిరిగి మోయుటకు తండ్రి విడిచిపెట్టిన పిలుపును తండ్రి ప్రయాసను తిరిగి తండ్రి పునర్ప్రారంభించుటకు అయ్యా మీ కృప పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరిలో మీరు పునర్జీవింపజేయమని వేడుకొంచు. మీకు సమస్త మహిమ చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.